మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే ఎవరో లేని ప్రాంతం లేకపోతే డ్రైవింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అక్కడ నేర్చుకునే ప్రయత్నం చేయండి. కానీ ఎడాపెడా ఎలా పడితే అలా రోడ్ల మీద మీరు డ్రైవింగ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తే మీ డ్రైవింగ్ నేర్చుకోవడం మాట దేవుడు ఎరుగు. అక్కడ వాళ్ళ ప్రాణాల మీద తీసుకొస్తున్నారు. ఇటువంటి ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుని దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఆమీన్పూర్లో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులపైకి కారు దూసుకుపోయింది. 10 ఏళ్ల మణివర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది 14 ఏళ్ల ఏకవాణి. డ్రైవింగ్ నేర్చుకుంటూ చిన్నారులను ఢీకొట్టింది ఓ యువతి. దీంతో ఈ అక్క తమ్ముడు మైదానంలో ఆడుకుంటున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేశారు. ఇన్ఫ్యాక్ట్ నాకే కాదు, నాలాంటి చాలామందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సందర్భంలో కూడా ఓ మహిళకు ఒక వ్యక్తి తను బైక్ నేర్పించడం జరుగుతోంది. నేర్పిస్తున్న రోడ్డు మీదే, అందరూ వెళ్ళే రోడ్డు మీదే నేర్పించడం. ఇదెక్కడి కర్మ? ఇది నేర్చుకోవచ్చు, నేర్చుకునే హక్కు అధికారం రెండూ అన్నీ మనకు ఉంటాయి. బట్ ఎక్కడ ఎప్పుడు ఎలా నేర్చుకోవాలో అలా ఉండాలి. ఎలా పడితే అలా రోడ్ల మీదకి వచ్చేస్తే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఈరోజు ఇదే ఘటన. అఫ్కోర్స్ మీకు కూడా ఇటువంటి ఘటన ఎదురై ఉంటుంది. మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ని నేను చదివించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఆ కుటుంబంలో ఎంత విషాదాన్ని నింపింది. సరదాగా ఆడుకోవడానికి ఆ అక్క తమ్ముడు గ్రౌండ్కి వెళ్ళారు. గ్రౌండ్లో ఆడుకుంటూ ఉండగా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామా? ఒక కారు వెళ్ళిపోతున్న, ఎక్కడో రోడ్డు మీద వెళ్ళిపోతున్న కారు ఆ చిన్నారులు ఆడుకుంటున్న గ్రౌండ్లోకి వచ్చేసేకంగా డ్రైవింగ్ నేర్చుకుంటుందంట. నేర్చుకో అమ్మా, ఎవరు వద్దన్నారు? కానీ నేర్చుకోవడం ఆ చిన్నారుల ప్రాణం మీదకి తీసుకొచ్చింది. ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. మణివర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు 14 ఏళ్ల ఏకవాణి చికిత్స పొందుతోంది. ఈ అక్క తమ్ముడి ఎంత బాధపడి ఉంటారు. మరి ముఖ్యంగా మణివర్మ ఆ కుటుంబంలో మణివర్మ లేడు అని మరణ వార్త ఆ కుటుంబాన్ని ఎంత శోకసంద్రంలోకి నెట్టేస్తుంటుంది. ఇవెందుకు ఆలోచించరు? ఈ చిన్నవి కూడా ఆలోచించని పరిస్థితి మనకుంటోంది. ఎప్పుడు స్వార్థం స్వార్థం స్వార్థం. నేను నేర్చుకున్నానా, నేను రోడ్డు మీదకి వచ్చానా, నేను బాగుపడ్డానా, నేను బాగున్నానా, పక్కోడు ఎలా పోయినా పర్వాలా. ప్రభుత్వాలు కొన్ని కండిషన్స్ పెడతాయి. అది ఎందుకంటే మీరు నేర్చుకొని బతకండ్రా బాబు అని చెప్పి ఇంకో పదం వాడచ్చు, కానీ కాస్త ఇబ్బందికర వాతావరణంగా ఫీల్ అవుతారు కాబట్టి. ఎందుకు నాలాంటి వాడికి ఎక్స్పీరియన్స్. మేము కూడా ఆఫీస్ నుంచి వెళ్తున్న సందర్భంలో ఓ మహిళ తను బైక్ నేర్చుకుంటోంది. వెనకాల నుండి ఇంకొక వ్యక్తి నేర్పిస్తున్నాడు. అంతే, ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర వచ్చింది. సడన్గా తను షేక్ అయిపోయింది. అక్కడ ఆగిపోయిన పరిస్థితి. అక్కడ మేము కంగారు పడ్డాం. అది కొంచెం అటు ఇటు కాస్త హడావిడిగా ఉండే రోడ్డు అదంతా కూడా. సో ఇలా చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఏమైనా నేర్చుకుంటే కాస్త ఎవడూ లేని ఆ గ్రౌండ్లోనూ, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఈ డ్రైవింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయిగా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. 1000, 2000, 3000, 4000, 10,000, 15,000, 20,000 పడేసేయండి. లేదా వాళ్ళకి ఇవ్వండి, నేర్పుతారు. ఇలా ప్రాణాలతో పోల్చుకుంటే మీ డ్రైవింగ్ ఎందుకు పనికి వచ్చినట్టు? నేర్చుకునేటప్పుడు లైసెన్స్ ఇచ్చేది ఎందుకు? ఇటువంటివి జరగకుండా ఉంటాయని చెప్పి ఆ నేర్చుకునేందుకు కూడా కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. రైట్, అంశానికి సంబంధించి ఘటన నేపథ్యంలో పోలీసులు రియాక్ట్ ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. అండ్ మర్చిపోకండి, మీరు కమెంట్ చేయండి. ఇటువంటి ఇన్సిడెంట్లు మీరు కనుక ఫేస్ చేస్తుంటే మీరు కమెంట్ చేయండి, నేను చదివించే ప్రయత్నం చేస్తాను. ఇది ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర ఈ ఘటన ఎక్కడో తారసపడి ఉంటుంది, ఎక్కడో దగ్గర జరిగే ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఇదే ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న సాయంత్రం 5:30 గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్రేగూడెం గ్రామంలో ఉన్న ఒక గ్రౌండ్లో కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఆడుకుంటున్న టైంలో మహేశ్వరి అని చెప్పి లెర్నింగ్ లైసెన్స్ హోల్డర్ ఆవిడ, వాళ్ళ భర్త రవిశేఖర్ అని చెప్పి తను ఆవిడకి కారు నేర్పే క్రమంలో కారు అదుపు తప్పి అక్కడే ఆడుకుంటున్న మణివర్మ అండ్ ఏకవీణ అని చెప్పి ఇద్దరికి కారు యాక్సిడెంట్ చేయడం జరిగింది. దీనిలో మణివర్మ అక్కడే స్పాట్ డెత్ అయ్యాడు. ఏకవీణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. దీనికి వారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని 106 క్లాస్ 1 అండ్ 125 క్లాస్ ఏ బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పాప సో చూసారు కదా, పోలీసులు చెప్పిన వెర్షన్ వాళ్ళు ఒకటే అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి
పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం ప్రారంభించామంటూ కూడా మరి ముఖ్యంగా మణివర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడంటూ చెప్తున్నారు. అలాగే ఏకవీణ ప్రస్తుతం ప్రాణాలతో ఉంది, చికిత్స పొందుతోంది, ఆమెకు గాయాలయ్యాయి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం ఏకవీణ పరిస్థితి ఎలా ఉంది? పెట్రీషియా, నా మాట వినిపిస్తోందా? ఆల్ రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పెట్రీషియా, ప్రస్తుతం ఏకవీణ పరిస్థితి ఎలా ఉంది? ఎస్, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒకవైపు గ్రౌండ్ లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఒక మహిళ నిర్లక్ష్యంగా కారు నడపడం, ఒక బాలుడి పైన కారు వేగంగా దూసుకెళ్లడము, ఎవరైతే సిస్టర్ మరియు బ్రదర్ వీళ్ళిద్దరి మీద కూడా వేగంగా కార్ని ఢీకొట్టడంతో వెంటనే ఆ పిల్లలు కూడా అక్కడనే స్పాట్ ఒకరు చనిపోయారు. దీంట్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాత్రం తను గ్రౌండ్ కు వచ్చిందని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా స్థానికులు సమాచారం ఇచ్చారు. ఆ గ్రౌండ్ లో కూడా ఎటువంటి సీసీటీవీ ఫోటేజ్ లేకపోవడం, అదే కాకుండా ప్రధానంగా చూసుకుంటే కూడా శేఖర్ అతను మరియు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి కూడా శేఖర్ వాళ్ళ భార్యకి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉన్నారు. మరోవైపు ఏకవాణి చిన్న పాప, అదే కాకుండా వర్మ 10 సంవత్సరాల బాబు, వీళ్ళిద్దరు కూడా అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఎవరైతే శేఖర్ వాళ్ళ తండ్రి ఉన్నారో అతను పిల్లలని ఆడిపిస్తూ ఉన్నాడు. ఒక ప్రైవేట్ జాబ్ చేసుకొని అక్కడనే స్థానికంగా ఉన్న ఒక గ్రౌండ్ దగ్గర ఎప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటారు. సండే రోజు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ టైంలో వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ గ్రౌండ్ మీద మహిళ ఎవరైతే నిర్లక్ష్యం వహించి మరి వేగంగా దూసుకెళ్లి కంట్రోల్ అవ్వకపోవడం, లెర్నింగ్ లైసెన్స్ ఇవ్వడము, భర్త తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో అదుపు తప్పి మరి ఆ ఇద్దరిని గుద్దేయడం. అప్పటికే పాప ఒకవైపు చూసుకుంటే కూడా చాలా క్లియర్ గా వాళ్ళిద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. దాంట్లో బాలుడు చనిపోయాడని కూడా తెలుస్తుంది. ఇప్పటికే కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా 10 సంవత్సరాల కొడుకుని కోల్పోవడం కుటుంబం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంత గ్రౌండ్ లో చిన్నపిల్లలు ఆడుకుంటారని తెలిసినప్పటికీ కూడా ఇంగిత జ్ఞానం లేకుండా, ఒకవైపు డ్రైవింగ్ క్లాసెస్ ఉంటాయి, డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా జనాలు తిరిగేదేరా, అది కూడా పసిపిల్లలు తిరిగే చోట డ్రైవింగ్ రాకపోయినా కూడా తను వేగంగా నడిపించుకుంటూ అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు, అంటే సైడ్కున్న ఇద్దరు పిల్లలు ఒక మూల ఆడుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ మీద వేగంగా కారుతో వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళ మీదికేనే వాళ్ళ బాడీ మీదకేని కారు తీసుకెళ్లడం, వెంటనే ఆ ఇద్దరు కూడా స్పృహ తప్పిపోయి అక్కడనే పడిపోయారు. హుటాహుటిగా స్థానికులు అది గమనించి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లే లోపల ఆ బాబు కూడా మరణించాడు. ప్రస్తుతము తన ఎవరైతే సిస్టర్ ఉందో మహీందర్ సిస్టర్, తను కొంచెం సీరియస్ కండిషన్ లో ఉందని తెలుస్తుంది. ఇప్పటికే పటాన్చెరు గాంధీ హాస్పిటల్ కి మాత్రం మార్చరీకి బాబు బాడీ అయితే తరలించారు. మరోవైపు కూడా సీరియస్ ఇష్యూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటువంటి ఘటన తరచూ జరుగుతున్నాయి. ఎవరైతే కారు నేర్చుకుంటారో ఇటువంటి గ్రౌండ్ లోకి వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. గ్రౌండ్ ఉండేది అంటే జిహెచ్ఎంసీ గ్రౌండ్ కానీ లేకపోతే స్థానికంగా ఉన్న గ్రౌండ్స్ అన్ని కూడా పిల్లలు సండే రోజు కానీ వీకెండ్స్ రోజు వచ్చి కొద్దిసేపు అయినా అవుట్డోర్ గేమ్స్ ఆడుకుంటామని మేము పంపిస్తాము. కానీ ఇటువంటి వాళ్ళు డ్రైవింగ్ రాకపోయినా ఏదో డ్రైవ్ చేస్తూ పిల్లలని చూసుకోకుండా తొక్కేయడం, అదే కాకుండా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్లో జరిగిన ఈ దారుణం అందరినీ ఒక్కసారిగా కలిచివేస్తోంది. హైదరాబాద్ అమీన్పూర్లో దారుణం జరిగింది. 2 చిన్నారులపైకి దూసుకువెళ్ళింది కారు. ప్రమాదంలో 10 ఏళ్ల మణివర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది 14 ఏళ్ల ఏకవీణ. అలాగే డ్రైవింగ్ నేర్చుకుంటూ చిన్నారులను ఢీకొట్టింది యువతి. అక్క తమ్ముడు మైదానంలో ఆడుకుంటూ ఉండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.